నందమూరి తారక రామారావు గారు. ఈ వేదిక పేరు సార్ నందమూరి తారక రామారావు గారి వేదిక అని చెప్పి మన పెద్దలందరూ కూడా నామకరణం చేయడం జరిగింది సార్. ఈ వేదిక పైన ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే పెద్దలతో నిర్ణయం. రామారావు గారు అసలు తెలుగువాడి గురించి ప్రపంచానికి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అది అనేక సందర్భాల్లో తెలుగు మాట్లాడుతూ ఉంటే ఆ రోజు మా వయసు 25 సంవత్సరాల వయసులో వారు రాజకీయాలకు వచ్చారు. నాకు అప్పుడు 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు. నాకు వారు మీటింగ్కి వెళ్తూ ఉంటే అది అనర్గంగా తెలుగు మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యపోయి చూసి ఆనందించిన సందర్భాలు మాకు తెలుసు. అతను తెలుగుదేశం పార్టీ పేరు కూడా, ఒక రాజకీయ పార్టీ పేరు కూడా తెలుగుదేశం పార్టీ అని పెట్టేటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను. వారు అనేకమైన విషయాల్లో తెలుగు కోసం పోరాడినటువంటి వ్యక్తి, తెలుగు రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి సార్. ఒకసారి మళ్ళీ పాత విషయం వాడు గుర్తు చేస్తున్నాను మీకు. పివి నరసింహరావు గారికి ప్రధానమంత్రిగా ఇచ్చే అవకాశం వచ్చింది ఒక సందర్భంలో. అప్పుడు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. పెద్దలు కేంద్ర ప్రభుత్వం పివి నరసింహరావు గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలని చెప్పి పార్లమెంట్ మెంబర్గా ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేయమన్నారు. అప్పుడు రామారావు గారు ఏమన్నారు తెలుసా? మన పార్టీ వాళ్ళందరూ వచ్చి పోటీ చేస్తామా వద్దని డిస్కషన్లో ఉన్నప్పుడు రామారావు గారు అన్న మాట ఏం తెలుసా? మనం పోటీ పెట్టొద్దు. రామారావు గారు పోటీ పెడితే మనం గెలుస్తాం, పోటీ పెట్టొద్దు. కారణం ఏంటంటే మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, మన పోటీ పెట్టొద్దని చెప్పి ఒక రాజకీయ నాయకుడు అన్నారంటే అతని మనస్తత్వం ఏంటో, తెలుగు వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఏంటో ఒకసారి గుర్తు చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను.